హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్వై ట్యూటోరియల్స్. ఈరోజు నేను పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దోసపిండి ఒకటి తీసుకోండి. దోసపిండి కొంచెం తీసుకొని బౌల్లోకి, అంటే ఎంతమంది తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. దానిలో చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, ఇంకా మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను. ఒకటి ఎక్కువ పిండి ఉంటే 2, అంతకుమించి అవసరం లేదు, సరిపోతుంది అంతే. ఇంకా వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు అవసరం లేదు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా మిక్స్ చేసేసి మన దోశ బ్యాటర్ లాగే, మరీ అంత పలుచగా కాదు, కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. సో అదే క్వాంటిటీ చూడండి, నేను చూపిస్తాను. పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దానికి నీట్గా ఇంకొకసారి వాష్ చేసుకొని ఆయిల్ రాసుకోవాలి. బ్రష్ ఉంటే చక్కగా నీట్గా బ్రష్తో ఆయిల్ రాసుకోవచ్చు, లేదా స్పూన్ తీసుకొని కొంచెం దానికి మొత్తం అయ్యేలా లైట్గా ఆయిల్ పూసుకోండి. తర్వాత దోశ బ్యాటర్ ఉంటుంది కదా,